అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కూటమి ప్రభుత్వం 7 కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు 2024 బిల్లుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి నిబంధనలను మార్పు, ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తూ బిల్లులో సవరణలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ చట్ట సవరణ చేశారు. ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాల 6వ రోజైన సోమవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జగనన్న కాలనీ అక్రమాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొలుసు పార్థసారథి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న స్పీకర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగనన్న హౌసింగ్ ఇళ్లలో పూర్తి విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని మంత్రి తెలిపారు. జగనన్న కాలనీలో డిపార్ట్మెంట్ విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని అన్నారు. అవసరమైతే సభ్యులు సూచనలు ఇస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అందరికీ కూడా మనం ఇల్లు ఇవ్వాలి. ఈ ప్రభుత్వ సమయంలో పేదవాళ్ళందరికీ కూడా మనం ఇల్లు ఇవ్వాలి. ఈ ప్రభుత్వ సమయంలో ఏ పేదవాడు కూడా మాకు ఇల్లు ఇవ్వలేదు అనే లక్ష్యంతో మీరు పనిచేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. మేము ఈ కన్స్ట్రక్షన్ కూడా మానిటర్ చేస్తూ 100 డేస్కి ఒక టార్గెట్, 200 డేస్కి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుని వెళ్తున్నాం అధ్యక్ష. దాంట్లో టీచింగ్ ప్రాబ్లమ్స్ లాగా వరదలు కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల సమస్యల మూలంగా టార్గెట్స్లో 50-60% రీచ్ అవుతున్నాం అధ్యక్ష. బట్ ఏదేమైనా కూడా ఈ ఇళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తానికి గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ లోన్స్ బలవంతంగా తీసుకున్నారని చెప్పారు అధ్యక్ష. దీనికి బలవంతంగా ఏం లేదు అధ్యక్ష, బ్యాంకుల నుంచే రుణాలు ఇవ్వబడ్డాయి అధ్యక్ష. ఇదేంటంటే మొత్తం 52,000 మంది, ఈ 104,000 మందిలో 52,000 మంది ఈ లోన్ని రాయలసీమకు సాగు, తాగునీరు అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సభలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టుపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సిద్ధేశ్వరం అలుగు రిజర్వాయర్ ద్వారా అదనపు నీటి నిల్వ సామర్థ్యం ఉంటే తప్పనిసరిగా పరిశీలన చేసి చేపడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 నెలల్లోనే హంద్రీనివాకు 2,500 కోట్లు కేటాయించి రాయలసీమకు తాగు, సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2,500 కోట్ల రూపాయలు హంద్రీనివాకు 5 నెలల్లోనే కేటాయించి ఆ యొక్క రాయలసీమకు సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి విధానంలో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా నేను చూశాను అధ్యక్ష. నేను కూడా గతంలో 14-19లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ రోజు 5 సంవత్సరాల్లో రాయలసీమకు మీకు 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. టోటల్ బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంటే అందులో రాయలసీమకు మేము 12,000 కోట్లు పెడితే తర్వాత 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అధ్యక్ష. 19-24లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ పెరిగింది, కానీ 2,000 కోట్లు కూడా ఆ రోజు రాయలసీమకి పరిస్థితి అధ్యక్ష. ఇక ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు 1,275 కండక్టర్లు 789 మంది కొరత ఉందని తెలిపారు. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానంగా మాట్లాడిన ఆయన ఏపీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో బస్టాండ్లకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ కష్టతరమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బస్టాండ్లు ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అప్పటి ప్రభుత్వం బస్సుల కొనుగోలులో కానీ అక్కడ పనిచేసే కండక్టర్లు అలాగే డ్రైవర్లు నియామకాల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష.
ఇప్పుడు వరకు టోటల్గా 7,545 పోస్టులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు రేపు కొత్తగా కొనుగోలు చేసే బస్సులకు అలాగే ఇప్పుడు వస్తున్న బస్సులకు అన్ని బేరీజ్ వేసుకొని రాబోయే కాలంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన విధంగా ఆన్ కాల్ డ్రైవర్స్ విషయంలో అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష. ఇది ఫైనాన్స్ లో సర్క్యులేషన్ ఉండడం వల్ల ఇది జాప్యం జరుగుతూ వస్తుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష ఈహెచ్ఎస్ విధానం గురించి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ కింద ఉండడం వల్ల 2020 సంవత్సరం తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అశాస్త్రీయంగా ఏపీఎస్ఆర్టీసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్ లో విలీనం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ఈహెచ్ఎస్ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్ విషయంలో చాలా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. దాని విషయంలో కూడా ప్రభుత్వం తరఫున రాబోయే కాలంలో చర్యలు తీసుకునేదానికి. ఏపీ శాసనమండలి సమావేశాలు 5వ రోజు వాడివేడిగా జరిగాయి. ప్రధానంగా మహిళలపై అత్యాచారాల అంశం మండలిని కుదిపివేసింది. చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. హోంమంత్రి అనిత, వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మధ్య చర్చ ఆసక్తికరంగా సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు హోంమంత్రి అనిత. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన దిశ చట్టం అనేది ఉందా అని ప్రశ్నించారు ఆమె. దిశ యాప్ చట్టం సక్రమంగా పనిచేస్తే జగన్ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయన్నారు అనిత. అసలు దిశ చట్టం అనేది ఉందా? దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా? దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని, దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 4th లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష. దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి, పోలీస్ ఆఫీసర్ కదా ఆయన. ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు. నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధపడి అక్కడికి వచ్చా. నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నామన్నారు. నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. నిర్భయ చట్టం ఉండి కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో, బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు, వేధింపులు పెరిగాయన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. రాష్ట్రంలో సరాసరిన రోజుకు 59 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దిశ యాప్ను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అంటూ ప్రశ్నించారు. మహిళలపై నేరాల నియంత్రణకు ఏదైనా కొత్త వ్యవస్థ తీసుకువచ్చారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా. గతంలో గత ప్రభుత్వం దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష. నిజంగా దిశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దిశ యాప్ ప్రెస్ చేస్తే SOS బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు. దానికోసం అనేసి 900 పైగా 2-వీలర్ వెహికల్స్, అలాగే 160 పైగా 4-వీలర్ వెహికల్స్, అలాగే దిశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు